నా పేరు కమ్మ బ్రహ్మాజీ అండి. సలసంద్రపూడి కొత్తగా మరుగడం దెందూరు మండలం. జగనన్న వచ్చాక లోకల్ టీడీపీ గవర్నమెంట్ కన్నా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చాలా బాగుంది. అదేవిధంగా సన్నకారు చిన్నకారు రైతాంగం కూడా ఈ ఆర్బీకే ద్వారా దళారుల వ్యవస్థ పూర్తిగా తగ్గి రైతు గిట్టుబాటు ధర అనేది లోకడ మొక్కజొన్న విషయంలో కానీ లేకపోతే వరి కానీ మిగిలిన అన్నింటిలో కూడా వారానికి 3 రోజులు కూడా క్లియర్గా రైతుకి అకౌంట్లో వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే కేవలం ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆర్బీఐ కానీ సచివాలయం కానీ నాడు నేడు కానీ దేంట్లో అయినా సరే అభివృద్ధిలో వెనకంజి లేకుండా ముందంజలోకి దూసిపోయే ప్రభుత్వం ఉందంటే అది జగన్ గారి గవర్నమెంట్ అని చెప్తా ఉన్నాం. నాకు తెలిసి 45 సంవత్సరాల్లో వాళ్ళ ఇళ్ల స్థలాలు కొని ఇవ్వటం అనేది ఎక్కడా లేదు. ఒక సలసంద్రపూడి యాదవపేటకి గౌడ్పేట మన హై స్కూల్ దగ్గర రమరమి 2-3 ఎకరాలు లేఅవుట్ చేసి 50 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ అబ్బాయి దగ్గర వచ్చాక మంచితనం మానవత్వం అనే 2 కూడా ఈయన దగ్గర ఉన్నాయి. ఎవరు కనపడినా బాబాయ్ అని తమ్ముడని చెల్లి అని ఆడపడుచులు అనుకుంటా అందరినీ కూడా కలిపి పీలుకుంటా నేనున్నానమ్మా అని ముందొచ్చి ఒక అబ్బాయిలా అందరిలా కలుసుకుంటా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ అబ్బాయి గారు ఉండగా వేరే ఎవరికి అవకాశం ఉండదని గెలిపోయినది ఆయనని పైన జగన్ గారు ఉంటారు. ఇద్దరు ఇప్పుడు 30 సంవత్సరాల దాకా వాళ్ళే ఉంటారని కోరుకుంటున్నాను.